నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. మన పక్క రాష్ట్రం తమిళనాడులో ఎన్నికలు జరిగితే మన రాజకీయ నాయకులకు కంపారిజన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సింహం సింగిల్ గా వస్తూ పోటీ చేశారు. అండ్ మరీ ముఖ్యంగా విజయ్ గారి కాస్ట్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 1 by 1 మనం చాలా మాట్లాడుకోవాలి. అసలు ఏంటి కంపారిజన్? ఎందుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేస్తున్నారు? ఫస్ట్ దాని గురించి మాట్లాడదామా? ముందు విజయ్ గారి క్యాస్ట్ గురించి ఒక క్లారిఫికేషన్ ఇద్దాం. ఓకే. వెల్లలార్ పిళ్ళై కమ్యూనిటీ అనేది తమిళనాడులో ల్యాండ్ లార్డ్స్ చెందిన కులం. వెల్లలార్ అనేది కులం, పిళ్ళై అనేది మన రెడ్డి లేదా చౌదరి లాగా టైటిల్. అక్కడ ఎన్ఏ చంద్రశేఖర్ క్యాథలిక్ క్రిస్టియన్. వారి తండ్రి ద్వారా జగన్లా కనీసం ప్రొటెస్టెంట్ కూడా కాదు ఆయన. ఎప్పుడు చక్కని బొట్టు పెట్టుకుని ఉంటారు. తల్లి శోభ గారు బ్రాహ్మణులు. స్కూల్లో కులం మతం స్థానంలో తమిళ్ అని రాశారు ఆయన. అప్పట్లో చాలా పెద్ద ఇష్యూ కూడా నడిచింది అని మనం విన్నాం. ఆయన దళితుడైతే కాదు. వెల్లలార్ కులం ఇప్పుడు ఓబీసీ జాబితాలో చేర్చబడింది. ఎందుకు మళ్ళీ చెబుతున్నానంటే కొందరి వికృత కామెంట్స్ చూసి ఓడమట్టగాడు పంపిస్తున్నాడు. జనరలైజ్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు కొంతమంది బై బర్త్ క్రిస్టియన్స్ ఉంటారు, దే నీడ్ నాట్ డిక్లేర్. కొంత కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కొన్ని పోరాటాలు చేస్తున్నారు. ఇదో కులం అదో కులం రెండు పెట్టుకున్నారు. కొంతమంది దేర్ నథింగ్ ఆఫ్ దట్స్ వాట్. ఇప్పుడు కొంతమంది బై బర్త్ క్రిస్టియన్స్ అన్నారు కదా సార్, దానికి కులం అని అడిగితే మీరు ఏమని చెప్తారు? ఇట్ డిపెండ్స్ అమ్మా. మనది సెక్యులర్ దేశం. నన్ను ఎవడన్నా కులం అడిగితే నీకెందుకు అని అడుగుతా. అంటే సాధారణంగా మనం ఈ టాపిక్ తీసాం కూడా ఒకసారి మాట్లాడదాం సార్. సాధారణంగా ఎవరైతే దళితులు ఉంటారో, ఎస్సీ ఎస్టీ అని అంటారో, వీళ్ళను క్రిస్టియన్స్ గా పరిగణిస్తూ ఉంటారు. ఒక నిమిషం ఆగమ్మా. నువ్వు ఈ ప్రశ్నకి నేను చాలా మంది క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఎస్సీ ఎస్టీ వాళ్ళు పాపం కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎందుకు అవుతున్నారంటే ఈ గుళ్ళు గోపురాలు, ఈ తర్వాత ఈ మఠాలు ఎట్టుకుని ఓవర్ యాక్షన్ బ్యాచ్ గాళ్ళు వాళ్ళకి దేవాలయాల్లో సముచిత స్థానం ఇవ్వనందుకు ఇప్పటికే ఈ వెధవలే మెయిన్ కల్ప్రిట్స్. రెండోది, వీళ్ళు చేస్తున్న అగాయిత్యాలకి వాళ్ళకి ఎవరికైనా భగవంతుడి దగ్గర శాంతనం ఉపశమనం పొందడానికి వెళ్తారు. కానీ వీళ్ళు వికృతంగా పైశాచికంగా వాళ్ళని ఇంకా అణగారిన వాళ్ళ వెనక పెట్టుతున్నందుకు వాళ్ళు ఒక చర్చికి వెళ్తే వాళ్ళు కన్వర్టెడ్ అవుతున్నారు. అవన్నీ తర్వాత విషయాలు మాట్లాడదాం. ఫస్ట్ వాళ్ళకి ఒక ఫాదర్ అంటే మనకి గుళ్ళో ఒక పూజారితో సమానమైన ఆయన ఉపశమనంలో అతనికి సేద తీరుస్తున్నాడు, దగ్గర తీసుకుంటున్నాడు, హక్కును చేర్చుకుంటున్నాడు, అతని బాధ వింటున్నాడు, అతనికి ఉపశమనం ఎలా ఇవ్వాలో ఇస్తున్నాడు. అందుకని వాళ్ళు మెజారిటీ కన్వర్షన్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీని మీద ఎవడైనా మాట్లాడితే నేను సిద్ధంగా ఉన్నాను. మాట్లాడకుండా జాతులు కులాలు మతాలు మాట్లాడితే పళ్ళు రాలగొట్టడం కూడా నేను అంటాను. ఎందుకంటే వాళ్ళకి జరుగుతున్నది. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి సేద తీరడానికి వెళ్తారు. సేద తీరనివ్వని వాళ్ళు ఎవరన్నది ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వాళ్ళకి నెత్తి మీద పెట్టుకుని వీళ్ళు కులం మారారు, మతం మారారు, వీళ్ళకేమో మళ్ళీ పాత కులం ఉండకూడదు, ఈ కులం ఉండకూడదు, ఈ చెత్త చెదారాన్ని ఎంటర్టైన్ చేయడానికి నేను సిద్ధంగా లేను. ఫస్ట్ వాళ్ళకి సమాజంలో ఒక సముచిత స్థానం ఇవ్వండి. ఎందుకు ఇవ్వట్లే? మహానుభావుడు రాసిన రాజ్యాంగం ప్రకారం ఒక ఈక్వలెంట్ పర్సంటేజ్ రిజర్వేషన్స్తో అప్లిఫ్ట్మెంట్ ఈ రోజుకి జరగాలి. ఇప్పుడు ఏమంటున్నారు కదా సార్, రిజర్వేషన్స్ కూడా ఇస్తారో ఎవరో తర్వాత విషయం. ఇప్పటికైతే ఉంది కదా, తర్వాత ఏం చేస్తారో నాకు అనవసరం. ప్రజెంట్ దాని మీద మాట్లాడదాం. ఇప్పుడున్న దానికి అప్లిఫ్ట్మెంట్ జరగలేదు ఎక్కడ. సో ఎప్పుడైతే అప్లిఫ్ట్మెంట్ జరగలేదో ఏ ప్రాతిపదిక మీద మీరు వాళ్ళని ఇంకా అణగారిన వ్యవస్థ కింద గుర్తిస్తూ ఇంకా వెనుకబడి నియోజకవర్గాలు ఉంటూ కూడా కొత్త మళ్ళీ డీలిమిటేషన్స్ మళ్ళీ వెనుకబడి నియోజకవర్గాల మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్న మీరు మాట్లాడే అర్హతలు లేవు. ఫస్ట్ నేను కేటగారికల్గా చెప్తున్నాను, బ్రాహ్మణ సామాజిక వర్గం అండ్ గుళ్ళో పూజారులు వీళ్ళ మీద చూపిస్తున్న వివక్షకి మీరు ఒక మార్గదర్శకాలు నిర్ణయించండి. ఎక్కడో తిరుమలలో తీసుకెళ్లి వేద పాఠశాలలో దళితులకి వేదం నేర్పుతున్నాం, వాళ్ళకు కూడా ప్రయారిటైజేషన్లో కొన్ని గుళ్ళో స్థానాలు. ఈ పకోడి కబుర్లు నాకు వద్దు. మనుషులందరూ సమానం. మనుషులుగా పుట్టినవాడు బై చాయిస్ నేను ఏ దేవుణ్ణి ప్రార్థిస్తానో వాడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దట్స్ వై మై నేషన్ ఈజ్ టు బి కాల్డ్ ఎస్ సెక్యులరిస్టిక్ నేషన్. అలాంటప్పుడు ఎవడెవడో డిస్క్రిమినేట్ చేస్తే చెప్పు తీసుకుని కొట్టండి సమాజంలో. ఇవి నేను నాట్ టాలరబుల్ నా సైడ్ నుంచి అయితే. ఎందుకంటే ఈ వివక్షకు గురవుతున్న గ్రామాలు, నెక్స్ట్ వివక్షకు గురవుతున్న ప్రజానీకం, వీళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో నేను చాలా ఉదంతాల్లో చూశాను. వాడు చెప్పులు కింద పెడిచి లేకపోతే పెద్దోడు ముందు తలపాగాలు తీసి ఒంగుని నిలబడి మాట్లాడుతుంటే ఇంకా ఎక్కడ ఉన్నామా 2026లో ఉండి కూడా ఇలాంటి దయనీయమైన పరిస్థితులు. మొన్న ఎందుకు పిఠాపురంలో చూసాం కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి కూడా ఏం చేశాడు అక్కడికి వెళ్ళి.
సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడిగితే నాలోంచి చాలా వైల్డ్ రియాక్షన్స్ వస్తాయి. అంటే డిస్కస్ చేయాలి కదా సార్ ఇలాంటి చేయాలమ్మా, ఎందుకంటే మనకి తప్పు ఎక్కడుందో తెలిసి కూడా తప్పుని సరిదిద్దకుండా ఇటుపక్కే నెట్టుకొచ్చి వీళ్ళకేదో రిజర్వేషన్లు రద్దు చేసేస్తాం, లేకపోతే వీళ్ళు క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ అయిపోయారు కాబట్టి బీసీల కింద ఉంటారు, లేకపోతే ఇందులో రిజర్వేషన్ ఏమో, ఇవి అనవసరమైన డిస్కషన్ అంట. నేను మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇవాళ వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయినా సరే, లేదంటే పాపం వాళ్ళ దళితులుగా ఉన్నా సరే, వాళ్ళకి ఇచ్చిన అప్లిఫ్మెంట్లో రిజర్వేషన్స్లో వాళ్ళ సక్సెస్ నేరేషన్ 100/100 అయితే కాదు, 100లో 10-15 కూడా రీచ్ అవ్వడం మిరాకిల్ కింద నేను భావిస్తున్నాను. ఇప్పటికీ అంతే సార్. ఇంకా 85% పైచీలక అణగారిన వ్యవస్థలోనే పాప ఇబ్బందులు పడుతూ నానా సతమతం అవుతుంటే ఎవడరా మీరు అంత ఏది పడితే అది మాట్లాడుతున్నారు? అసలు ఎందుకు మాట్లాడుతున్నారు అసలుకి నాకు అర్థం కాదు. అండ్ ఇంకా దురదృష్టకరం, మనం విజయ్ గారు కూడా 108 స్థానాలతో సీట్లతో ఆధిక్యం వచ్చేసరికి ఇది ఏ క్యాస్ట్ అని వెతుకుతున్నారు అని అంటే ఇంకా మనం ఎక్కడ అదే చెప్తున్నాను, కందకు లేని దూరత కత్తిపేటకి ఎందుకని ఉండొచ్చు. ఆయనే తమిళ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇద్దరితో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అన్నవి నీకు చెప్తున్నానమ్మా. ఆదర్శ భావాలు దేశభక్తి ఉన్నవాడు మాత్రమే చేసుకోగలుగుతారు. దట్ ఆ రోజుల్లో, మళ్ళీ ఈ రోజుల్లో అయినా ఆ రోజుల్లో అయినా. కానీ దేశభక్తి విషయంలో ఇప్పుడు ఈ బీజేపీ వాడు చెప్పి పకోడీ కబుర్లు, కన్వర్టెడ్ హిందూ బ్యాచ్ల నాటకాలు నేనైతే ఎంటర్టైన్ చేయను. నాకు అసహ్యం కూడా. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నా దేవుణ్ణి ఎలా పూజించాలో ఎవడో చెప్తే కాదు, నాకు పుట్టుక నుంచి మా అమ్మ నాన్నల తాత ముత్తాతలు నేర్పిన పద్ధతి పాడు ఒకటి ఉంటుంది, దాని ప్రకారం నేను చేసుకుంటాను. నాకు ఇవాళ దేశం ఇచ్చిన ఒక గౌరవం, పరమతాన్ని గౌరవించు, పరమత స్వేచ్ఛ నీకుంది కావాలంటే అన్నప్పుడు నేను మోమాట లేకుండా చెప్తున్నాను. నేను మసీదుకి వెళ్ళి నమాజ్ చదివిన ఉదంతాలోనే నేను లెంట్ పాటిస్తాను, రోజా చేస్తాను. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. నేను చర్చికి వెళ్ళి ప్రార్థనలు విన్నాం, ఉదంతాలు కూడా ఉన్నాయి. నేను వెళ్ళి ఆ రాజకీయ నాయకుల్లో నటించుకుంటూ కాదు, ఎవరైనా నా క్రైస్తవ ఫ్రెండ్స్ అడుగు చెప్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ నా గొప్పతనం నేనేదో కాదు. దేశంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు విశ్వసనీయతలు పాటిస్తున్నప్పుడు కొంతమంది అట్లీస్ట్, ఇప్పుడు మోహన్ బాబు కాలేజీ ఉంది, ఆయన కాలేజీలో కులం అన్నది ఉండదు. వీ నీడ్ టు అప్రిషియేట్ ఇన్ దట్ కోణం. అంతేకాని మోహన్ బాబు సినిమాలని పకోడీ సినిమాలు చేస్తా నాకెందుకు అవన్నీ? ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఒక సిచ్యువేషన్ని ఎవడైనా అట్రిబ్యూట్ చేసుకుని దాన్ని ప్రజల్లోకి సమాజంలోకి తీసుకెళ్తున్నప్పుడు వాడికి మనం అండగా ఉండాలి. కానీ నీ క్యాస్ట్ ఏంటి, మీ తాతవుడు, మీ మొత్తాతవుడు. భారతదేశం యొక్క బ్యూటీనే అది సార్, అంతే. నిజం చెప్పాలి అనండి. కానీ దీంట్లోకి రాజకీయాలు చొప్పింపబడి నువ్వు నీకు నచ్చిన మతాన్ని, రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రజాస్వామ్యంలో నీకు నచ్చిన సింపుల్ గా చెప్తానమ్మా, స్వీకరించవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నిజంగా విజయ్ అరంగేట్రం చేసిన రాజకీయాల్లో ఆయన ఏమైనా SC ST నియోజకవర్గం ఎంచుకుని నిలబడ్డా? సింపుల్ లాజిక్ చెప్తా. ఆ రెండు కానప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? చాలా పెద్ద ట్రోల్స్ వెళ్తున్నాయి అసలు. ఏం క్యాస్ట్, ఏ క్యాస్ట్, ఏ లెట్ ఇట్ బి. నేను చదివాను కదా, మన రెడ్డి చౌదరి సామాజిక వర్గానికి ఈక్వలెంట్ క్యాస్ట్ అది పిల్లే అంటే. చవండి ఎందులో పడి క్యాస్ట్ల గురించి ఎత్తుక్కోకుండా. రెండో విషయం, ఇప్పుడు రాజకీయంలో ఆయన గెలిచిన ఉదంతం నేను మళ్ళీ చెప్తున్నాను ప్రజలందరికీ, బీజేపీ వాడు కాంగ్రెస్ కొమ్ములు విరచడానికి, INDA కూటమిని సర్వనాశనం చేయడానికి వాడు వేసిన ఎత్తుగడకి నాటి కేజ్రీవాల్ షీలా దీక్షిత్ని ఎలా పదవీచ్యుతురాలని చేయాలన్న దగ్గర కాంగ్రెస్ నాశనం ఢిల్లీలో ఎలా అయిందో ఈ జడ్డి సన్నాసులకి ఎప్పటికీ తెలియట్లే. అలాగే ద మొనాటమీ ఆఫ్ 57 years లెగసీ ఆఫ్ ద్రవిడ రాజకీయాల్లో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ని కేజ్రీవాల్ గళ్ళకి ఎమర్జ్ చేసి చూపించారు తమిళ ప్రజలు. తర్వాత ఈ ఎర్రిమాలోకం కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మొహానికి గెలిచిన ఈడ్చి కొడితే 4-5, ఒకవేళ ఆడ సపోర్ట్ చేసినా ఆడికి ఏం ఉపయోగపడదు విజయ్కి. అయినా సరే ఎదమ్మ వేసుకుని సపోర్ట్ చేస్తామని చెప్పి దానికి ఏదో అంటారు చూడు, పిలిచి పిల్లనిస్తే ఏదో తక్కువ అన్నారటని. ఈ సన్నాసులకి 60 సీట్లు ఇస్తే వద్దని చెప్పి నాటకాలు ఆడి వాళ్ళ పెరడతో పెంకెట్టుకుని వెళ్ళి అడుక్కుంటున్నారు. మొన్న కూడా చెప్పాను. ఇంతకన్నా ముందు స్టాలిన్ చాలా గొప్పవాడు, వీళ్ళు ఎందుకు పనికిరాని ససోలను గ్రహించిన ఏకైక వ్యక్తి స్టాలిన్. పగబడా ఆయన లాస్ట్ ఎలక్షన్లో 24 ముందు ఎలక్షన్లో మీరు అవతల పడే దమ్మిడికి పనికిరారు సన్నాసి మేళంగాలని అవతల పొమ్మని వాళ్ళే నిలబడి అక్కడ ప్రభుత్వం స్థాపించి INDAలో సపోర్ట్ ఇస్తున్నాడు. ఇవాళ ఈ తెంగరోళ్ళు NDA కూటమి ఎవడైనా సపోర్ట్ చేసిన వాళ్ళు మీకు ఇస్తే మేము రామట, మీరే ఎందుకు పనికిరారు 5 సీట్లు అవతల పండడానికి కసురుతున్నారు పక్కన. వాళ్ళు చూడి వాళ్ళ DMK మీటింగ్ పెడితే AIDMK 10 గంటలకు మీటింగ్ పెడితే 47 మంది గెలిస్తే 40 మంది మీరు రావట్లేదు అవతల పండే మేము వెళ్ళి టీవీకి సపోర్ట్ చేస్తాం అంటే దాని అర్థం ఏంటి? బీజేపీ AIDMK ఒకటే. ఈ కేజ్రీవాల్ లాంటి టీవీకే గెలిచింది విజయం లాంటి లటక్క నీళ్ళు వచ్చి ఇటు పక్క పాదరసంలో సపోర్ట్ చేస్తారు కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయమే 23 మంది నీ జ్ఞాపకం ఉందా? వైఎస్ఆర్సీపీ గెలవగానే రాత్రి పెట్టేబేడ సర్దుకుని ఇటు వచ్చి తగలడ్డారు. సేమ్ అదే, దాన్ని ఇంప్రూవ్డ్ వెర్షన్ ఎలక్షన్స్ ముందే ఇది. నీ జ్ఞాపకం ఉందా? ఇక్కడ 16-18 మంది గెలిచారు తెలుగుదేశం వాళ్ళు. రాత్రి వైఎస్ఆర్సీ ఇద్దరు తప్ప ఒకరు తప్ప పోయలేదా తెలుగుదేశం నుంచి BRSకి. నేను మనం చెప్పింది కూడా అదే కదా. ఈ ఊరికి అనుమానం పడుతున్నారు అసలైంది AIDMK రాజకీయం చతురత అని అయిపోయింది. ఇంకేంటి కదా రేపు ప్రమాణ స్వీకారం.
అండ్ అంటే ఈ మధ్యలో ఐయుఎంఎల్ కూడా మేము సపోర్ట్ చెయ్యము అంటూ చెప్పడానికి ఎట్లా చూడాలంటారు? ఎన్ని గెలిచారు? ప్రాణాలు తెగించి 2-1 గెలిచారు. వీళ్ళకి కూడా ఆగండి రా బాబు ప్లీజ్, కాసేపు ఆగండి. అసలు ఫస్ట్ టైం అక్కడ మీరు సదరన్ స్టేట్స్లో బీజేపీ వాడిని పిలిచి ఆ బయల్ ముజే మార్ అనుకుంటున్న మన ఎర్రిమాలోకాలకి ఏరే అయితేనేటి పళ్ళు కొట్టుకోవడానికి. ఇక్కడ బీఆర్ఎస్ అర్థంగా ఉండడం వల్ల 8 గెలిచేశారు. అక్కడ గమ్మున ఉండడం వల్ల ఏడీఎంకే నెపంతో ముక్కుతో మూలుతో వాళ్ళు అనుకున్న కేజ్రీవాల్ గారిని ప్రతిష్ఠించడానికి టీవీకే రూపంలో విజయాన్ని ప్రతిష్ఠించడానికి ఉపయోగపడిపోతున్నారు. ఇంకేముంది, ఒక ద్రవిడ పార్టీకి ఖచ్చితంగా టెంకుచల్ల పడిపోద్ది. ఆల్రెడీ వెంకయ్యనాయుడు ఆల్రెడీ మడతెట్టేశారు, సగం ఫోల్డ్ అయిపోయింది. మిగిలిన ఫోల్డ్ ఈయన చేతిలో ఆరనీకమై ఈ దీపమే, ఇంకేముంది. డిఎంకే గెలిచి ఓడిపోగానే పగబెట్టేస్తే బాగోదు కదా. అంచేత ఈ ఎలక్షన్కి రెడీ చేస్తారు, నెక్స్ట్ ఎలక్షన్కి. ఓకే సరే, ఇప్పుడు విజయ్ గారు ఎప్పుడైతే 108 స్థానాలతో ఒక రకంగా చెప్పాలంటే మొత్తం తన పవర్స్ అన్ని తనే తీసుకున్నట్టు అత్యధిక స్పాన్ ఉన్న పార్టీగా అవతరించిన తర్వాత మన రాజకీయ నాయకులతో కంపేర్ చేస్తున్నారు. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారిని, మరో పక్క జగన్ గారిని. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జన సైనికులు పెడుతున్న ట్వీట్లు మీరు చూసినట్లయితే, అరే అక్కడ క్యాస్ట్ లేదు, ఓకే పార్టీ పెట్టి 2 ఏళ్ళైనా నెలలు మాత్రమే ప్రచారం చేసేటప్పుడు ఇన్ని సీట్లు వస్తే పార్టీ పెట్టి 12 ఏళ్ళు అయింది, 25% పర్సెంటేజ్ ఉంది, మీరెందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి భయమా నిజంగానే? చేతనైనోడికి చేతకానోడికి 2 తేడాలు ఉంటాయి. ఇప్పుడు బీజేపీ వాడు ఏం చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ పట్ల సవత్తల్లి ప్రేమ చూపించాడు. శంకలో సగ్గడ్డ వేసుకుని పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నాడు. ఆ బాధతో మనస్ఫూర్తిగా ఎత్తుకోగలడా? ఎత్తుకోలేదు. అది ఆయన దౌర్భాగ్యం. శంకలో సగ్గడ్డ లేనప్పుడు టీవీకే పార్టీని బ్రహ్మాండంగా బీజేపీ ఎత్తుకుంది. నేను ఎత్తుకున్నట్టు ఆవిడకి తెలియకూడదని చెప్పి తడకరాయబరంతో యువతలు ఏడీఎంకేని తగిలిన తమాష చూసి మొత్తానికి లాస్ట్ మూమెంట్లో మా రాధాకృష్ణ గారి దౌత్యం, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు బ్రాహ్మణ వనితట, ఈయన కూడా వెళ్ళి బ్రాహ్మణ లాబింగో మొత్తానికి బ్రహ్మాండంగా మడతెట్టేశారు. నాటి కాబోయే వైస్ ప్రెసిడెంట్ అండ్ ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంటే తమిళ రాజకీయాలను శాసించేస్తుంటే మనందరూ ఎర్రమాలోకల్లో చూస్తున్నాం. అంతకన్నా ఏం లేదు. బ్రహ్మాండమైన దౌత్యంకి ఏంటంటే రాత్రి నువ్వు ఎందుకు మనకి పోల్ పర్సంటేజ్లు అన్నీ చూసాం కదా, ఎగ్జిట్ పోల్స్. ఎవడైనా టీవీకి అన్నాడే తప్ప మనకి ఇక్కడ కేక్ వెళ్ళట్టుడు ఆ లెమంటరీలో పెట్టి మొత్తం నేను చెప్పింది అవుతుంది తెలుసా మీకు అనగానే. అరే ఆల్రెడీ మిషన్లు మీరు సెట్ చేసి రెడీకి పెట్టి ఉంచారు, బటన్ ఎట్లు వస్తే వాళ్ళకి అనుకున్నప్పుడు ముందు ఫీలర్లు కొట్టినట్టు వెళ్తా కొట్టిస్తారు. గమనించవా? ఎగ్జిట్ పోల్స్కి వస్తారు వీళ్ళు, ముందు రారు. సో ఇట్లా హ్యాపీగా అలా కాగల కార్యాలు గందరగోళం తీర్చినప్పుడు ఆ భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ కొంటే ఒకరికి వస్తుంది, అందరికి వస్తుంది. ఇప్పుడు లాటరీ టికెట్ వాళ్ళ ఫ్యామిలీ 3 గెలిచేశారు, ఒక పార్టీ తరఫున. చూసావా? అది కూడా చూసావా? అది ఇప్పుడు సింక్రనైజ్ చేసి చెప్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే ముందే ఆయనతో నీకు చూడు భీష్ముడితో అస్త్రసన్యాసం చేయించినట్టు నువ్వు ఎందుకు పనికి, ఇప్పుడు చూడు ఇంట్లో నువ్వు ముద్దబ్బాయి రా, నీకేటి చదువు రాదురా, నువ్వు ఎందుకు పనికిరాదు రారా, అలా పోర్ట్రేట్ చేసి పవన్ కళ్యాణ్ని. ఎందుకంటే బీజేపీ పెట్టిన పార్టీ అది. ఆనాటి ఎలక్షన్లో కాంగ్రెస్ ఏమో ప్రజారాజ్యాన్ని పెడితే ఈసారి వీళ్ళు బీజేపీ వాళ్ళు ముందే స్ట్రాటజికల్గా పవన్ కళ్యాణ్తో జనసేన పార్టీ పెట్టించారు. సరే, ఇప్పుడు టీవీకేకి అధినేత విజయ్తో కూడా వీళ్ళు మంతనాలు జరిపారు, కానీ ఆయన స్టాండ్ తీసుకున్నారు కదా. అరే అలా చేయడానికి ఒక ధైర్యం ఉండాలి కదా. ఇప్పుడు మనోడు మొదటిసారి స్టాండ్ తీసుకుని సపోర్ట్ అన్నాడు బయట నుంచి, రెండోసారి సొంత పెత్తనం నిలబెట్టాడు, కానీ బీజేపీ నిలబడ్డా. అదే పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఇక్కడ డైరెక్ట్ గా దొరికిపోకుండా ఒక వికృత రాజకీయానికి తెరలేపింది బీజేపీ. ధైర్యం లేక, లేకపోతే జగన్ అంటే ద్వేషమో? ఎప్పుడు కూడా ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అధికారంలోకి రాకూడదు, ఇది ఒకే నినాదం అయింది. అంత ద్వేషం ఎందుకు వచ్చింది ఆయనకి? ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ అమ్మా. ఇప్పుడు బీజేపీ ఒక డిసైడ్ అయింది ఏంటి, రాష్ట్రం అమ్మాలి. జగన్మోహన్ రెడ్డి చూడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయితే ప్రధానమంత్రి మధ్యలో నిలబెట్టాడు ఇక్కడ జనాల ముందు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు 6 పిల్లలు పెట్టి అప్పచెప్పేస్తున్నారు. యాన్సిలర్ యూనిట్స్ అన్ని అమ్మేశారు, ఒక 40-37 విభాగాలు అమ్మేశారు, ల్యాండ్ అమ్మేస్తున్నారు. ఎవడన్నా అడ్డగలుగుతున్నాడా? అదే పోలవరం ఎత్తి తగ్గిస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడా? ఇప్పుడు వీళ్ళు ఎత్తి తగ్గించినా లేదు, అబద్ధ లేదు, అయిపోయింది కదా. సో ఇలాంటి దాంట్లో ఎవరితో పని అవుతుంది వాళ్ళకి? ఈ శత్రుత్వాలు తోటకూర. ఆయన అశ్వమేధయాగం చేస్తున్నాడు ఎవరు? నరేంద్ర మోడీ. దాంట్లో ఏంటి 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపిన అన్నిటి దగ్గర బీజేపీ జెండా మాత్రం ఎగరాలి. ఏది ఇప్పుడు మనం అది చూస్తాం, బీజేపీ జెండా మాత్రం ఎగరాలి. ఆ ఎగిరి లోపుగా ఈ తడక సత్యవతి రాజకీయాలన్నీ నడుస్తూ ఉంటాయి. కాసేపు తెలుగుదేశం జనసేన అని, అక్కడ టీవీకే పార్టీ ఇదని కాంకరెంట్గా 3 టర్ములు ఆగితేనే కానీ బీజేపీ అక్కడ కొట్టలేకపోయింది వెస్ట్ బెంగాల్లో. ఇవి దృష్టిలో పెట్టుకోండి. సో ఈ రాజకీయాలు ఏమవుతుందంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎలక్షన్స్ ముందు నుంచి కాడి వదిలేసి నువ్వు సింగిల్గా బతకలేవు, నీవు అంతా ఒక పారాసైట్లా వేరేవాడి మీద ఆధారపడితేనే నీ బతుకు,
అని ప్రిపేర్ చేసి అతన్ని తెలుగుదేశం సంకల దూర్చి మీ వెనక నుంచి అభయాస్తం ఇస్తాం అని చెప్పి, చూడు ద్రౌపదికి వస్త్రాభరణం జరిగినప్పుడు నేను వచ్చి కాపాడుతాను అంటే 5 ససవలే భర్తలు. సో ఖచ్చితంగా నేను వచ్చి చేరేస్తానన్న అష్యూరెన్స్ కృష్ణ పరమాత్ముడు ఇచ్చాడు కాబట్టి వీళ్ళకి పని అయింది. అట్లాగా ఇంక అష్యూరెన్స్ పైనుంచి బీజేపీ ఉంది, మనం గెలిచేస్తామని చెప్పి ఇంకా రెచ్చిపోయి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి మీద. అట్నుంచి ఏమి మనకి నాన్ రియాక్టివ్ మోడ్ కాబట్టి వాళ్ళు తిరిగి తిరగబడరు. టీవీ డిబేట్లో ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఒక్కళ్ళలో చలనం ఉండదు, ఇంటికి వెళ్ళి నోట్లో గుట్ల కుక్కుని ఆడడం పని. సో ఇవన్నీ నేను గమనించాను, ప్రతి ప్యానల్లో నుండి కూడా చూశాను. నేను ఒకరిని జడ్డోళ్ళగా ముఖ్యమంత్రి చేరికి రెస్పెక్ట్ ఇవ్వండి మాట్లాడండి అది అంటే వీళ్ళు ఏదో సొంత పెడుతున్నారు. సో అవన్నీ నేను గమనించిన తర్వాత తీసుకున్న కొన్ని ఇవన్న తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ నిస్సహాయ స్థితి, చేతకంతనాన్ని ఇక్కడ రాజకీయాలకు పరిమితం చేశారు. అక్కడ రాత్రి జరిగిన పరిణామంలో టీవీకే ఒక కేజ్రీవాల్ లెవెల్లో అమరు చేయడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ద్రవిడ రాజకీయాల్లో థర్డ్ ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అయింది 57 సంవత్సరాల ప్రస్థానంలో. సో ఆల్టర్నేటివ్ ఎమర్జ్ చేయడానికి ఎవరి వలన అంటే అది బీజేపీ వలన. ఎవరి వలన? ఏఐడిఎంకే జడ్డితనం వలన, కాంగ్రెస్ ససవతనం వలన. ఈ రెండింటికి బలైందోడు డిఎంకే పార్టీ. ఒక పక్క డిఎంకే పార్టీతో ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ 60 సీట్లు ఇస్తానంటే వద్దన్న తర్వాత మళ్ళీ పెంకెట్టుకుని ఎందుకు వెళ్తున్నారు? నీతేమైనా వద్దా? అవ్వదు. అక్కడ కేరళలో అంతే ఎన్డీఏ కూటమిలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నారు కదా, వాళ్ళని ఎత్తి కుమ్మేశారు. అని ఇంకో మాట చూడు, కమ్యూనిస్టులు రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ నుంచి తొలగించబడ్డారు. ఉన్నది బిక్కులాడుతూ ఉన్న కేరళలో ఇవాళతో సర్వనాశనం అయిపోయింది. వీళ్ళు ఎందుకు అర్థం కావట్లేదు సార్? ఎవరికి అర్థం కావట్లేదు? మనకు కాదు, కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదు. దద్ది ముసీలి దద్ది బ్యాచ్లు అవి. వాళ్ళు ఈ జన్మకు బాగుపడరు. ఇంత రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళకి ఈ మాత్రం పావులు అర్థం కావట్లేదా? ఎందుకు పావులు అయినా సరే అర్థం కానట్టు నటిస్తున్నారా? నీకు మళ్ళీ చెప్తున్నాను, బీజేపీ పార్టీకి క్రైసిస్ మేనేజరు సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. తిడుతుంటాడు, పొగుడుతూ ఉంటాడు, సరైన టైంలో మంటెట్టిసిపోతాడు. సోనియా గాంధీకి అదే చేశాడు. వీళ్ళు కపిల్ సిబ్బాల్ ఉంటాడు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతటిని భ్రష్టు పెట్టించినాడు. ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఇంకోటి ఉంటాడు అని రాజ్యసభలో బలవంతం తీసుకెళ్ళి సింఘ్వి బలవంతం తీసుకెళ్ళి రాజ్యసభ కూడా ఇచ్చేశారు. కానీ రాపచ్చుకాలు ఎటు నుంచి అవుతాడో కూడా వాడికి తెలియదు. ఎందుకంటే ఇలాంటి క్రైసిస్లో నీకు సీరియస్గా చెప్తున్నానమ్మా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 12 సీట్ల డిఫరెన్స్ ఐఎన్డీఏ కూటమికి ఎన్డీఏకి పిలిచి ప్రమాణ స్వీకారం చేయించేస్తుందా? అది వాళ్ళ కాళ్ళే సాటి. ఇప్పుడు తమిళ అంటే చెన్నైలో లేకపోతే తమిళనాడులో ఈ చిదంబరం లొంగి కట్టి తిరుగుతుంటాడు కదా చెన్నైలో, ఈ రాధాకృష్ణ దౌత్యం ఆ పాట పోల్చలేడా ముందు? ఇప్పుడు అక్కడ మనకు సంబంధించిన తెలుగువారు చాలా మంది ఉంటారు, అభిమాన సంఘాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రచారం చేసిన 3 చోట్ల 3వ స్థానానికి పడిపోయారు వాళ్ళు. బట్ ఇక్కడ 5 అనుకుంటారు కదా, 5 వెళ్ళారు కదా. 3 స్థానాలు అయితే వాళ్ళు వెనకంచులో ఉన్నారు సార్. 5 సభకు నమస్కారం. అంటే ఎక్కడ మరి అక్కడ ఎందుకు చరిష్మా పని చేయలేదు? ఇప్పుడు చంద్రబాబు గారు పరువు కూడా తీసేసుకున్నారు అక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఆ విషయంలో లోకేష్ వెళ్ళి ప్రచారం చేస్తే బీఆర్ గెలిచారు, మనం ఢిల్లీ అవన్నీ తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ గెలిచారని బేగాలు పోయారు. ఇప్పుడు ఏంటి బేగాలు పోతారు? మీకు ఇక్కడ గమనించావా, స్టాలిన్ డిఎంకే పార్టీ అధ్యక్షుడు ఓడిపోయాడు, మమతా బెనర్జీ ఓడిపోయింది అక్కడ టీఎంసీ పార్టీ. ఇక్కడ చంద్రబాబు గారు తెలుగుదేశం అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆడెళ్ళి సపోర్ట్ ఇచ్చిన పార్టీని ఓడగొట్టారు. ఇది ట్రాక్ రికార్డ్. అంటే వాళ్ళ పాము పక్క ఎలా ఉందో చూడు, దానికి బలైపోయింది అమాయకుడైన చంద్రబాబు నాయుడు సార్. ఇది గమనించాలి సార్. రాజకీయాలు మాత్రం చాలా ట్విస్టులు ఇస్తున్నారు. ఏ ట్విస్ట్లు ఏం లేవు, వాళ్ళు ఆడిస్తుంటే తోలు బొమ్మలాట్లు వీళ్ళు జడ్డోళ్ళగా ఆడుతున్నారు. ఆ బీజేపీ వాడు జడ్డితనాన్ని మన నెత్తికి రుద్దుతుంటే వీళ్ళు షాంపూలు అనుకుని దాన్ని నెత్తికి రాసుకుని ఎప్పటికీ వదలట్లే. ఇప్పుడు ఒక పక్క ధైర్యం లేదు పవన్ కళ్యాణ్ గారికి, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించడమే కారణం. ఈ రెండింటి వల్ల ఆయన ఎదగలేకపోతున్నారు స్వతహాగా అనేది జన సైనికుల్లోనే గట్టిగా వినిపిస్తున్న మాట. ఇక మరో పక్క విజయ్ గారు ఎప్పుడైతే 108 స్థానాలు వచ్చాయో 151 స్థానాలు సంపాదించుకున్న ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తున్నారు. ఏది ఏమైనా అది గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ సింహం సింగిల్గానే వస్తుంది. అండ్ ఆ రోజు ఆయన ఫోటో పెట్టుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత కంపారిజన్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ విజయ్ గారు, మీరు ఏం చెప్తారు? వ్యక్తిగతంగా స్టాలిన్ గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న రేపో నాకు తెలుసు, ఎవడని తెలుసుకో కనుక్కో. టీవీకే పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఎక్కడ సపోర్ట్ చేయలేదు. 3వ పాయింట్, ప్రజాక్షేత్రంలో ఒక నాయకుడు ఒక ర్యాలీ తీస్తున్నప్పుడు ఓ జ్యోతిరాదిత్య పూలే గారి ఫోటో, లేకపోతే అంబేద్కర్ గారి ఫోటో, లేకపోతే అక్కడ ఉన్న కరుణానిధి గారి ఫోటో, లేకపోతే ఏదైనా ఇచ్చారనుకో, ఎవరైనా కాదనకుండా తీసుకుంటారు. అలా స్టాలిన్ గారి విజయ్ గారికి ఆయన ర్యాలీలో ఒక అతను ఫోటో ఇస్తే, ఇది
జగన్మోహన్ రెడ్డి గారి చుట్టపాల్లో ఇంటికి పెళ్ళికి వెళ్తే ఆ పెళ్లిలో దిగిన ఫోటో ఇస్తే ఎవరు ఆయన ఉన్న సెక్యూరిటీ వాడు అందుకుని ఆయనకి ఇస్తే ఒకసారి చూపించాడు. దీంట్లో ఎక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడ క్యాంపెయిన్ చేయలే. మూడో పాయింట్, డిఎంకేతో ఉన్న ర్యాపోలో రోజా గారు వెళ్ళి డిఎంకే పార్టీకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ట్రోల్స్ కూడా గురవుతున్నారు. ఆవిడ పుట్టుకుతానే ఆవిడ దౌర్భాగ్యం, మనం దాన్ని ఎవడో ఏం చేయలేడు. కానీ కొంతమంది ట్రోలింగ్లకే పుడతారు, ఆవిడైతే దానికే పుట్టింది ఆవిడ, పాపం మనం ఏం చేయలేము. ఆవిడ కోరి వెళ్ళి తలకాయ నొప్పులు తెచ్చుకుంటుంది, అంతకనే ఏం లేదు. సో అది వేరే సంగతి. కానీ సో ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా కొన్ని పార్టీలు కొంతమంది ఎలానే బయట నుంచి సపోర్టో లేకపోతే లోపటి నుంచి సపోర్టో అసలు సపోర్టే చేయకుండా ఉన్న దగ్గర బలవంతాన్ని అక్కడికి గుంజి మనకి లేని తలకాయ నొప్పులు తీసుకొచ్చి లేని పన్ను ఆబ్లిగేషన్స్ ఎందుకు క్రియేట్ చేయడం. ఇప్పుడు సింపుల్గా చెప్పుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా నిలబడి గెలిచారు, ఆయన సింగిల్గా నిలబడి గెలిచారు. ఇప్పుడు ఈ మధ్యలో పవన్ కళ్యాణ్తో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఒక చిన్న వీక్నెస్ కాదు, అసలు ఉన్న ఫండమెంటల్ వీక్నెస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద అలో లక్ష్మణాన్ని ఏడ్చుకుంటూ ఆయన ర్యాగింగ్ చేసుకుంటూ కాలక్షేపం చేసేస్తే అయిపోయింది, ఆవ్యాసం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి డిబేట్లో, రోజా గారి సబ్జెక్ట్ లేకుండా ఆడుండడు, అలాగే వీళ్ళు కూడా ఇటు తిప్పు ఆవ్యాసంలో పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకొచ్చి ఆయన మీద ఒక 10 అవాకులు చవాకులు పాలిసి ఆ బిట్లు కట్ చేసి ట్రోలింగ్ అయిపోయి ఇట్లా అమ్మయ్యా అని శాతీరి ఇంటికి వెళ్ళిపోతారు. నువ్వు చూసుకోవాలంటే. సో ఇక్కడ ఈ సోషల్ మీడియా అవేర్నెస్ ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ని ఎలాగోలాగా ర్యాగింగ్ చేసేస్తే అమ్మయ్యా హ్యాపీ, ఇవాళకి అయిపోయింది, కూల్ కిట్టేసింది, వెళ్ళిపోయి బ్యాచే ఉన్నారు. అసలు కన్స్ట్రక్టివ్గా ఇప్పుడు ఆయన ముందే శాతకాలం వల్ల నేను పొత్తుకు పోయి అవతల దయాదక్షలతో 13 సీట్లు అల్లిస్తే నా దగ్గర క్యాండిడేట్లను కూడా నేను నా సొంతంగా నిలబెట్టుకోలేని నిస్సాయ స్థితిని ముందే సరెండర్ అయినోడిని, ఎవడన్నా శరణ చూడినోడిని చంపేస్తాడు ఎవడన్నా. ఆడు శరణ్ వచ్చి అక్కడ నానా సావులు చచ్చాడు, ఏదో 23 గెలిచి స్ట్రైకింగ్ రేట్ అని బేగాలు పోతుంటే ఇంకా మళ్ళీ కరెక్ట్గా వచ్చి చంపేస్తాం అంటే ఏడు చెప్పాలి అది. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే కంపారిజన్ ఒకటి, పార్టీ ఒక రీజనల్ పార్టీ ప్రైమరీ మోటివ్ ఏముంటుంది, సింగిల్గా నిలబడి నేను ముఖ్యమంత్రి అవ్వాలని. అలా విజయ్ కూడా సింగిల్గా నిలబడి ముఖ్యమంత్రి అవ్వడానికి తను ఒక బాట క్రియేట్ చేస్తాడు. ఈ కంపారిజన్స్ చేసుకోండి, దట్స్ గుడ్. బట్ మధ్యలో ఆవ్యాసంలో ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ ఎత్తుకొచ్చుకుని చచ్చిన పవన్ ఇంకెన్నిసార్లు చంపుతారు, మానసికంగా సగం చచ్చిపోయినాడు ఆయన. కానీ ఇప్పటికైనా ఆయన ఆలోచిస్తారంటారా? ఇంకేట ఆలోచిస్తారు, ఒరిజినల్గా ఆలోచన శక్తి ఉంటే ఆయన ఉంటే తెల్లచారు ఎందుకని, ఆ దరిద్రం లేకే కదా. కానీ అలాంటప్పుడు ఈ సమయంలో జన సైనికులు ఒప్పుకునేలా కనిపించట్లేదు. వాళ్ళు ఏం చేస్తారమ్మా పాపం, వాళ్ళు ఒక నిస్సాయ స్థితిలో ఉన్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాడు, జాగ్రత్తగా గమనించుకో. ప్రజారాజ్యం పార్టీ రాత్రి 3వ గంటకి తెలియకుండా కాంగ్రెస్లో విలీనం చేశాడు. ఎవరికైనా చెప్పాడేమో కనుక్కో ఒకసారి, ఆయన చిరంజీవి గారు కనుక్కోవడనా అంత ప్రజారాజ్యం పార్టీ నేనే ఇస్తాను ఒక 50 మంది పేర్లు నీకు, సార్ మీకు ఎవరికైనా చెప్పి చేశాడని అవ్వనని అడుగు, ఎవ్వరు అబ్బదబ్బజబ్బా మాకైతే చెప్పలేదు సార్ అనే వాళ్ళు అంటారు. ఇది కూడా అంతే. అంటే ఇది అర్థమైపోతే ఏదైతే ఒక సామాజిక వర్గం నీకు మళ్ళీ చెప్తున్నాను, సామాజిక వర్గం వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా? అమ్మా నీకు నేను రేపు చచ్చిపోతాను, శ్మశానంలో మంచం వేసి కూర్చోను కదా. ఇవాళ ఏంటి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇవాళ 5 సంవత్సరాల అధికారం ఉంది ఆయనకి, ఇది ఆలోచిస్తారు ఎవడన్నా. నెక్స్ట్ ఎలక్షన్ ఏమవుతుందో, రాముడోడో కృష్ణుడోడో రావణాసుడోడో తర్వాత చూద్దాం. ముందే 5 ఏళ్ళు మనకి ఆయనైనా కాదా, అది ఆలోచించు ఫస్ట్. ఇప్పుడు జన సైనికులకి గుండొత్తేస్తున్నారు మొత్తం నియోజకవర్గాలు అన్నింటిలోనూ, ఏడ దొరికితే ఆడ కుమ్ముతున్నారు వాళ్ళని, ఎవరు కాపాడాలి. ఆ నాబాబు వెళ్ళాడు మొన్న, ఏంటి చెప్పాడు, ఒక్కరు కూడా ఆయన ఆరోగ్యం గురించి అడగరా. నాకు మామూలు కాదు, వాళ్ళ బాధలో పక్క వర్ణనాతీతంగా ఉంటే ఈయన బాధట. ప్రపంచంలో ఉన్న అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా పరామర్శించినంత పని చేసాడు, అది శాలింది కాక వీళ్ళకంటే మళ్ళీ ఆయనకి ఎలా ఉంది సార్ అని ఇంత పెద్ద మీటింగ్లో చెప్తే మనవాడు సాల్వ్ ఒకటి సర్ది చెప్తాడు మనకి, దీర్ఘ సుమంగళి బాబా బ్రహ్మాండంగా ఉన్నారు మీ అందరు ఆశీర్వసులతో ఆయన మళ్ళీ పునరుద్ధరణ సైనస్ దిక్కుమాల సైనస్ ఆపరేషన్కి. ఈ కామెడీలు తట్టుకోలేక ఒక పక్క శాస్త్రం. ఫస్ట్ థింగ్ నీకు చెప్తున్నానమ్మా, హ్యాండ్ ఇన్ అ బర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ బర్డ్స్ ఇన్ బుషెస్ అంటారు. ఇది జనసేనకి వైఎస్ఆర్సీపీకి రెండింటికి వర్తిస్తుంది. కరెక్ట్గా జాగ్రత్తగా ఆలోచించుకుంటే చాలా మీనింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. హ్యాండ్ ఇన్ అ బర్డ్ని మిస్యూటిలైజ్ చేసుకుంటున్నాడు వాడు జనసేనోడు. హ్యాండ్ ఇన్ అ బర్డ్ లేకపోయినా బర్డ్స్ ఇన్ బుషెస్ కోసం యాంటిసిపేట్ చేస్తున్నాడు అంటే వైఎస్ఆర్సీపీ. ఈ రెండు గ్రహించగలిగితే సింపుల్ సొల్యూషన్. నీకు ప్రత్యర్థి ఎవడో డిసైడ్ అయ్యి ఉంది, చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్. జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, బీజేపీ సపోర్టు, జనసేన సపోర్టు, ఇంకా ఎవడన్నా పనికొచ్చు కేఏ పాలన కూడా రేపు సపోర్ట్ తీసుకుని నేను ఆశ్చర్యపోను. నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, బై హుక్ ఆర్ కుక్ పవర్ గేమ్ నడుస్తున్నప్పుడు రాజకీయ కోణంలో ఆలోచించవలసిన రాజకీయ వితరణ తెలుగుదేశం 40-45 సంవత్సరాల అనుభవంతో ఉంది. సార్ మీరు చెప్తుంటుంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడిన మాట గుర్తొచ్చింది. పొలిటికల్ ఏరియా అంటే ఏపీలో పొలిటికల్ ఆ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో ఒక వాక్యూమ్ అయితే ఉంది, ఇలా విజయ్ లాగా మర్జు చేయగలిగే వాళ్ళు కావాలి,
అని చెప్తూ ఉన్నారు. నిజంగానే ఉందా సార్? ఆ గ్యాప్ ఉందా? మంచి చేసినోడికే దిక్కు లేదు. ఒక ఇంకా ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేసిన జగన్మోహన్ రెడ్డికి 2,78,000 కోట్లు ఎక్స్చెక్కర్ నుంచి ఇలా రూపాయి అనా పైసలతో లెక్క ఇచ్చాడు ప్రజలకి. వాళ్ళింటికే కాగితం పట్టుకెళ్ళి ఎవడు ఎమ్మెల్యే జవాబుదారీతనం. అవును. వాళ్ళనే దేకలే ఎవడనా చెప్పమ్మా. లేదు సార్. మరి ఏం మాడుతున్నాం మనం? ఇప్పుడు ఎవడో వచ్చి పైకెట్టుకుని నేను సత్సంగంలో జాయిన్ అయ్యాను, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ఆశీర్వాదంతో వచ్చాను, నన్ను మించినోడు లేడు, రేపటి నుంచి రామాలయాలే కడతాను మీకు, నేను అసలు కట్టేది ఎలా ఉంటుందంటే గుళ్ళో బళ్ళో చదివినట్టు ఎక్కడ వేదాలు చదవరు, ఇలాంటివన్నీ చెప్పాడు అనుకో. ఎవడు నమ్మేది? అంటే ఒక యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ విజయ్ లాగా కావాలి. అలా సెలబ్రిటీ జగన్మోహన్ రెడ్డికి ఆయనకి వయసులో ఇద్దరు ఒకటే ఏజ్. జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటది. ఇలా సినిమా రకరకాల వాళ్ళంత దైద్యం ఇంకోటి లేదు. మళ్ళీ అల్లు అర్జున్ గారు అయితే ఇంకా బాగా విజయ్ కన్నా ఎక్కువ సీట్లు మళ్ళీ ఆ సంపాదించారు. విషయంలో ఎర్రబోగులో ఎవరంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఆయన ఏదో స్నేహబంధాన్ని నిలబెట్టుకోవడానికి గేటెడ్ కమ్యూనిటీలో ఒకే దగ్గర ఉంటారని చెప్పి ఆ శిల్పారవికి సపోర్ట్కి వెళ్ళాడు అంతే. బయటికి కూడా దండం పెట్టి ఓటేయండి అని కూడా అడగలే. అవును. ఇంటికి వెళ్ళేంత పప్పాన తిన్న పాపానికి మొత్తం గుంత కట్టేసి ఏంటి పుష్ప సినిమాకి సగం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రమోషన్ ఇచ్చారు. ఒరిజినల్గా నందమూరి బ్యాక్గ్రౌండ్ నుండి నేను ఎప్పుడో జగపతి బాబు గారు గ్లిమ్స్ ఒకటి చూశాను ఒక సినిమా. దాంట్లో చూస్తే ఆయన నాకు బాబాయ్ గారితో ఏం తగు ఉంటుంది, బాలకృష్ణ గారు ఆయన స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, నా తండ్రి సమానుడు అని జూనియర్ ఎన్టీఆర్ చెప్తేట ఈయన వెళ్ళి మాట్లాడితే వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మాట్లాడతాడు, అన్నీ బాగానే ఉన్నాయి, ఆయనలో ఉన్న విజ్ఞత అని ఆయన మాట్లాడేస్తాడు. ఒక పక్క నేను విన్నాను, అది నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి రైతే అని ఇది ఇటు నుంచి ఎట్టే ఉంది కుటుంబం నా పాట పెట్టారంటే వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ వీళ్ళు అనవసరంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ గాబరా పెడితే ఏది అనవసరమో దాన్ని ఇలా బలవంతాన్న ఇలా చూడు మన తెలంగాణలో బతుకమ్మను ఆడించినట్టు ఆడిస్తారు. ఇప్పుడు తంగేడి పూలు ఇవన్నీ రోజు కనబడుతున్నాయి. రోజు బతుకమ్మ ఆడుతున్నాం మన తెలంగాణలో. కరెక్ట్గా దసరా ఆ టైంలో బతుకమ్మ ఆడతాం, అవి పూలు కోసుకొని వస్తాం. తంగేడి పూలు బాగా కోసినారా అని సంతోషించిపోతాం తప్ప అవి తెంపుకొచ్చి రోజు బతుకమ్మ ఆడతాం ఇంట్లో. కానీ అలా రోజు బతుకమ్మ ఆడి వాళ్ళు ఎవరంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఏది అక్కర్లేదో అది బలవంతం తెచ్చి ఎత్తికి చుట్టుకుని చూడు. పుష్పాలో డైలాగ్ ఎవడో తెలుగుదేశం వాడే పెట్టి ట్రాప్ వేస్తే పడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఏట్రా మమ్మల్ని రఫా నరికేస్తారా, గంగమ్మ జాతర చూపిస్తారా అని రోజు షంటింగాళ్ళు. ఏది వచ్చి 5 సంవత్సరాలు పరిపాలించాడు, ఏడు చేశాడు ఆవిడ చెప్పడు. నేను నాకు డిబేట్లో ఆవిడ వచ్చింది, భలే వచ్చింది. డ్రైవర్ నచ్చి చేసిన వాడికి ఎమ్మెల్సీ ఇచ్చారా? పాప ఆయన 180 రోజులు ఎంతో జైల్లో ఉన్నాడు. పాపం ఎట్లేదులే, జైల్లో కూడా తెచ్చాడు, బెయిల్ వచ్చింది, పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసన్ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీగా చాలామంది అవుతుండే కదా. ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలంటే వాళ్ళ విజ్ఞత, స్పీకర్ యాక్సెప్ట్ చేయాలా, ఇన్ని ఉన్నాయి. ఇది వదిలేసి లారీ డ్రైవర్కి విజయ్ ఇచ్చాడు. మీరేటి ఇచ్చారు? మరి చెంగన్మలలో శ్రావణం మీద గెలిచినోడు వాడు ట్రక్ డ్రైవరే కదా, అతను పోస్ట్ గ్రాడ్యుయేటే కదా. అలా చూసుకుంటే టీవీకే పార్టీ ట్యూషన్ టీచర్కి ఇచ్చారు, ఇంట్లో వర్క్ చేసుకునే వారికి ఇచ్చారు, బీజేపీ వాళ్ళు కొంతమందికి ఇచ్చారు. మనం చూసాం సార్. ఈసారి ఎన్నికల్లో అలాంటి క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు. కొత్తగా రాజకీయాలు అరంగేట్రం చేసిన వాళ్ళకి వెనకాతల ఒక మొమెంటం ప్లేరప్ అయితేనే కానీ రాత్రి వాళ్ళ 40-50 కోట్ల పైన ఖర్చు పెట్టవలసిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఎవడు చెప్తాడు ఈ జస్టిస్ చౌదరి కదా. మనం మీరు డబ్బుల గురించి మాట్లాడారు కానీ విజయ్ గారు ఏమి డబ్బులు ఖర్చు పెట్టినట్టుగాను లేకపోతే ప్రజలకు ఇచ్చినట్టుగా అయితే వార్త లేదు సార్. పార్టీకి సంబంధించి ఇప్పుడు మైక్ పట్టుకెళ్ళి నువ్వు ఏ పార్టీ వాడి దగ్గరికి వెళ్ళి ఎంత ఖర్చు పెట్టారు సార్ మీరు అంటే ఎవరైనా చెప్తారు చూడు. ఏంటండి ప్రజలు తెలిసిపోతుంది కదా సార్, ఎక్కడ తెలిసిపోతుంది. డబ్బు ప్రవాహం అన్ని టాగునింతలే. ఆ టాగునింతలు పట్టుకుని ఎలాడితే ఇలాగే ఉంటుంది. సరే, ఒకసారి మన రాజకీయాలు మాట్లాడుకుందాం. ఏపీకి వద్దాం సార్. మార్గదర్శి ఇష్యూ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఏదైతే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించారో సో వాళ్ళకి సంబంధించి కావాలంటే ఆస్తులు అటాచ్ చేసి అవన్నీ తీర్చుతా ఉంటే సుప్రీంకోర్టే చెప్పింది. ఎలా చూడాలి? వీటితో పాటు అలా అగ్రిగోల్డ్ పంతులను కూడా తీసుకొచ్చి మొత్తం ఆస్తులు జప్తు చేసి వేలం వేసి అగ్రిగోల్డ్ ఆస్తులు మార్గదర్శి ఆస్తులు కొంచెం ప్రజలకు పంచితే ఫస్ట్ సంతోషించేవాడు నేనే. ఈ మార్గదర్శికి ఆర్బీఐ వైలేషన్స్ ఇన్నుండి కూడా ఆ చనిపోయిన పెద్ద పచ్చళ్ళను వదిలేసి చిన్న పచ్చళ్ళు మా నాన్న చేసిన ఏదో పనులకి నాకు సంబంధం లేనప్పుడు చిన్నోడు తీసుకెళ్ళి గుండె వచ్చింది ఫస్ట్. తర్వాత మాట్లాడండి. ఫస్ట్ థింగ్ తెలుగుదేశం గవర్నమెంట్లో లాబింగ్ స్పెషలిస్టులు ఆల్ కొలీజియంస్లో బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తారు వాళ్ళు. ఈ జడ్జిమెంట్లతో అవేవే అమ్మేసి తీర్చేస్తారని నాకైతే అంత ఎక్స్పెక్టేషన్స్లో ఈ 3 సంవత్సరాల్లో అద్భుతాలు జరగవు. ఉండవల్ల అరుణ్ కుమార్ ఏమైనా మళ్ళీ నిద్రలు వేస్తే ఏమైనా జరిగే ఛాన్స్ ఉంది. ఆ పెద్ద నిద్రలు దానికి సంబంధించి పోరాడుతున్నారు. పోరాడుతుంది ఆయన ఒక్కడే. నాకు పోరాటం కన్నా ఆరాటం ఎక్కువ కనపడుతుంది. ఇక్కడ నుంచి ఆయనకి సహాయ సహకారాలు ఎవరైనా అందించాలన్నా నా వంతుగా ఏం చేయమన్నా నేను సిద్ధంగానే ఉన్నా.
ఏం జరుగుతుంది అంటారు అసలు సంబంధించి? వాళ్ళు ది బెస్ట్ తెలుగుదేశం అమ్మా. గవర్నమెంట్ అధికారంలో ఉంది అదే పెద్ద డ్రాబ్యాక్. కాబట్టి ఇలాంటి వార్తల గురించి లేకపోతే ఇలాంటి రోజు news చదివి గురించి మనం సరించడమే. సుప్రీంకోర్టు మంచి చర్చించుకోవడమేనా? డైరెక్షన్ ఇచ్చిందని, అంతకు మించి ఇంకేంటి అంతే తప్ప ఇంకేమి సో మమతా బెనర్జీ చెప్పించండి ఎలక్షన్ అయిన తర్వాత నీ కథ అంతా ఏంటో అని. పుణ్యకాలం గడిచిపోయింది, ఏడిచేది కాదు. చూడాలి సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకేనా? ఒకసారి ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.